దేవునికి స్తోత్రములు. మీ అందరికి వందనాలండి. బైబిల్ గ్రంథంలో నినివే పట్టణం నాశనం గూర్చి ప్రకటన చేయమని యోనా అనే ప్రవక్తను వెళ్ళమంటం జరుగుతుందండి. యోనా అయితే దేవుని సన్నిధిలోంచి పారిపోయి వేరే పట్టణానికి వెళ్ళిపోవడం జరుగుతుంది. దేవుడు మరలా యోనాకు కనువిప్పు కలుగజేసి ఆ పట్టణం యొక్క దుస్థితి కోసం ప్రకటన చేయమన్నప్పుడు దేవుడు చెప్పినట్లుగా ఆ పట్టణంలోకి వెళ్ళి ప్రకటన చేయడం జరుగుతుందండి. కొన్ని దినాల్లో ఈ పట్టణము నాశనం కాబోతుందని చెప్పినప్పుడు వారు ఎంతగానో భయపడిపోయి ఆ ప్రజలందరూ కూడా అక్కడ ఉన్నటువంటి గనులు అందరూ కూడా ఉపవాసం ఉండి గోనెపట్ట కట్టుకుని దేవుని వేడుకోవటం జరుగుతుందండి. ఈ విషయము ఆ పట్టణం యొక్క రాజుగారికి కూడా తెలిసినప్పుడు ఆయన కూడా తన సింహాసనాన్ని వదిలి గోనెపట్ట కట్టుకుని ఉపవాసం ఉండి దేవుని వేడుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే అక్కడ ఉన్నటువంటి పశువులు, ఎడ్లు, గొర్రెలు అన్నిటికి కూడా మేత వేయకుండా వాటిని కూడా ఉపవాసం ఉంచినట్టుగా అక్కడ చూస్తున్నామండి. అటువంటి పరిస్థితిలో దేవుడు వారి యొక్క ప్రార్థనలు విని వారి యందు కనికరపడి ఆయన చేస్తున్నటువంటి కీడును, నాశనమును చేయకుండా కనికరపడినట్లుగా 3వ అధ్యాయం 10వ వచనంలో రాయబడుతూ ఉందండి. సుమారుగా 1,20,000 మంది నశించిపోకుండా రక్షించబడినట్టుగా మనం చూస్తున్నాం. అలాగనే మరొక పట్టణం కూడా సొదొమ గొమొర్రా అనేటువంటి పట్టణం కూడా దేవుని దృష్టికి చాలా భయంకరమైన స్థితిలో వర్ష వాయులైనటువంటి పాపంతో నిండిపోయినప్పుడు దేవుడు ఆ పట్టణాన్ని అగ్నికి గురి చేయటం జరుగుతుందండి. దానికి ఉదాహరణగా అమెరికా దేశంలో లాస్ ఏంజల్స్ అనేటువంటి సిటీలో కూడా భయంకరమైన అగ్ని ప్రమాదం జరగడం మనం చూసాం. వారికి ఉన్నటువంటి టాలెంట్స్ని బట్టి మనకు ఉన్నటువంటి జ్ఞానమును బట్టి మనం ఈ విధంగా డెవలప్ అయ్యడం అయినవని వారు ఎంతగానో సంతోషించడం జరిగిందండి. దేవుడు తన ప్రజలను నాశనం అయిపోవడం ఇష్టం ఉండదు, కానీ అందరినీ రక్షించడానికి ఆయన ఇష్టపడుతున్నాడండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.